నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. బాగున్నారా? సూపర్. మేడారం జాతర మొదలవబోతుంది. ప్లస్ అవును. చాలా పెద్ద పండుగనే చెప్పుకోవాలి. అవును. సో అసలు ఈ మేడారం జాతర సంస్కృతి ఎప్పటి నుంచి ఉందంటారు? ఎలా స్టార్ట్ అయింది? దీనికంటూ ఏమైనా కథ ఉందా అమ్మ? ఈ మేడారం జాతర అనేది చాలా విశేషమైన పండగ. మనకి దీన్ని రెండో కుంభమేళాగా మన హిందూ సంప్రదాయంలో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇది ఎక్కువగా మనకి తెలంగాణ ప్రాంతంలోనే ఈ పండగ అనేది జరుగుతుంది. నిజంగా చూస్తే కనుక ఒక జన సందోహం, జన సముద్రమే అన్నట్టు చెప్పొచ్చు. కోట్ల మంది జనాలు వస్తుంటారు. అయితే దీని వెనకాల ఈ అమ్మవార్లను వనదేవతలుగా పూజ చేస్తారు. అంటే ఇక్కడ విగ్రహారాధన అనేది మీకు ఎక్కడా కనపడదు గమనించినట్టయితే. ప్రకృతిని పూజ చేయడమే ఈ పండగ యొక్క ఉద్దేశము. అయితే ఈ మేడారం సమ్మక్క సారలక్కలది దక్షిణాది వారు ఎక్కువగా జరుపుకుంటారు. మన భారతదేశంలో కుంభమేళా ఎలా అయితే దక్షిణాది బాగా ప్రసిద్ధో, ఇది కూడా తత్సమానంగా అంతే ఎక్కువగా జనాలు రావడము, భక్తులు రావడము, అంతే కోట్ల సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే దీని కథ ఇది కథగా కాకపోయినా ఇది చరిత్ర ఇచ్చినటువంటి సాక్ష్యం అని చెప్పచ్చు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజు ఆ తల్లి సమ్మక్క తల్లి ఒక మేడరాజు అనే ఒక కోయ అతనికి కనిపించింది అనమాట. అయితే ఈ కథ ఎలా మొదలవుతుందంటే మనకి ములుగు జిల్లా తాండ్వాయి మండలంలో మేడారం అనే ప్రాంతంలో కోయదొరలు ఉండేవారు ఒకప్పుడు. అయితే వాళ్ళకి సంతానం లేకపోయేటప్పటికీ విచారంగా, మరి సంతానం లేదు అంటే విచారం ఉంటూ ఉంటుంది కదా. అయితే వాళ్ళు ఏం చేశారంటే వేటకు వెడుతున్న సమయంలో వాళ్ళకి మిగతా జనాలకు పులి సంరక్షణలో ఒక చిన్న బాలిక కనబడుతుంది. అయితే వాళ్ళు ఏమిటి ఇక్కడ పులి ఉంది అని చెప్పేసి చూడడానికి వచ్చినప్పుడు అక్కడ బాలిక కనపడంగానే, ఆడపిల్ల కనపడంగానే దాన్ని తీసుకొచ్చి వీళ్ళ కోయదొర రాజుకి, మేడరాజుకి ఇస్తారనమాట. ఇచ్చేటప్పటికి వాళ్ళిద్దరు దంపతులు చాలా సంతోషపడి, మాకు అమ్మవారే ఈ రూపంలో వచ్చింది, పిల్లలు లేరన్న ఇది బాధ మాకు పోయిందని చెప్పి ఆ అమ్మవారిని, ఆ పిల్లని చక్కగా దినదిన ప్రవర్ధమానంగా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఏం చేస్తారంటే యుక్త వయసుకు రాగానే ఈ పిల్ల వనంలో తిరుగుతూ వీళ్ళందరికీ ఒక తల్లిలాగా కష్టాలు తీర్చడము, బాధలు తీర్చడము, వీళ్ళకి అండగా ఉంటుంది ఈ గిరిజనులందరికీ కూడా, ఈ కొండ ప్రాంతం వాళ్ళకి. అయితే వాళ్ళందరూ ఈ అమ్మాయిని అమ్మగానే కొలుచుకుంటూ, మహిమగల తల్లి అని చెప్పి పిలుచుకుంటూ ఆ అమ్మాయిని వాళ్ళ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండేవారు. తల్లిదండ్రులే కాకుండా గిరిజనులు అందరూ కూడా. అయితే ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చేటప్పటికి తన మేనల్లుడికి అంటే ఇచ్చి వివాహం చేస్తారు. ఎప్పుడైతే వివాహం చేశారో ఆ వివాహం చేసినా కానీ వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటూ వస్తుంది ఈ తల్లి సమ్మక్క. అయితే వాళ్ళకి నాగులమ్మ, జంపన్న, తర్వాత సారలమ్మ, ఈ 3 పిల్లలు పుట్టారు. అయితే వాళ్ళు కూడా ఎంతో చక్కగా ఆ గూడెమంతా తిరుగుతూ వీళ్ళ బాగోగులు చూసుకుంటున్నారు. ఒకానొక సమయంలో అంటే వీళ్ళు కప్పం కట్టే ఇది ఉంటుంది. అప్పట్లో కాకతీయ రాజులు ఈ గిరిజనుల దగ్గర నుంచి కప్పం తీసుకునేవాళ్ళు. కప్పం అంటే ట్యాక్స్ అన్నమాట ఇప్పుడు భాషలో. వీళ్ళు ట్యాక్స్ కట్టలేదని చెప్పి కాకతీయ రాజులైనటువంటి ప్రతాపరుద్రుడు ఆయన యుద్ధం ప్రకటించి వీళ్ళ మీద దండెత్తి వచ్చాడు. ఎప్పుడైతే దండెత్తి వచ్చాడో వీళ్ళు పాపం యథాశక్తి వీళ్ళు కూడా యుద్ధంలో పాల్గొన్నారు. అయితే ఆ యుద్ధంలో సారలమ్మ, నాగులమ్మ, తర్వాత జంపన్న, ఈ 3 చనిపోయారు. చనిపోయేటప్పటికి ఆ సైన్యం దాడికి తట్టుకోలేక, యుద్ధం అంటేనే పన్నాగం కదా, ఆ పన్నాగంలో పాపం వీళ్ళు 3 చనిపోయేటప్పటికి ఆ విషయము సమ్మక్కకి తెలిసింది. ఆ తల్లి వీరావేశంతో ఈ ప్రతాపరుద్రుడి మీదకి యుద్ధంకి వచ్చిందనమాట. ఆవిడ కూడా యథాశక్తి ఈ గిరిజనుల్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేసింది. కానీ వెనక నుంచి ఈ సైన్యంలో ఒకడు వెన్నుపోటు పొడిచి ఆ అమ్మని చంపేశాడు. ఎప్పుడైతే ఆ తల్లిని చంపేశాడో అక్కడికక్కడ ఆ తల్లి ఏం చేసిందంటే చిలకల గుట్ట ఇక్కడ అదృశ్యమైపోయి చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళి కుంకుమ భరణిలో ఆ తల్లి తన రూపాన్ని వదిలేసిందనమాట. దాని తర్వాత ఈ ప్రతాపరుద్రుడు పశ్చాత్తాపం చెంది ఈ అమ్మకి భక్తుడుగా అయిపోయాడు. భక్తుడిగా అయిపోయి ఎప్పటికీ కూడా ఇంకా లైఫ్ టైము ఈ గిరిజనుల దగ్గర నుంచి తరతరాలకు కూడా ఇంకా ట్యాక్స్ అనేది తీసుకోవద్దు
అంటే వీళ్ళ ప్రోడక్ట్స్ మీద కానీ వీళ్ళ చేసే పనుల మీద కానీ ఉంటాయి కదా ట్యాక్స్, అట్లాంటి కప్పమేమి వసూలు చేయవద్దు. ఈ రోజు అమ్మ చనిపోయింది కాబట్టి అమ్మ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఈ సమ్మక్క సారళక్క ఈ అమ్మవార్ల యొక్క పూజ చేసుకోవాలి. దాంతోపాటు దీన్ని పెద్ద జాతరగా నలుగురికి తెలియాలన్న ఉద్దేశంతో ఒక ప్రకటన ఇచ్చాడనమాట. ఇంకా ఆయన బతుకున్నంత కాలము ప్రతాపరుద్రుడు అమ్మవారి భక్తుడుగానే కాలం చేశాడు. అయితే ఈ సంప్రదాయాన్ని ఈ గిరిజనులు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి సమ్మక్క సారళక్క జాతర అనేది ప్రవేశపెట్టారు. అయితే దీన్ని మన ప్రభుత్వం ఏం చేసిందంటే 2014 సంవత్సరంలో దీన్ని జాతీయ పండగగా ఓకే. దీన్ని ప్రకటన చేసింది అనమాట. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి ఏం చేశారంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి, శుక్లపక్షంలో పౌర్ణమికి ఆ తల్లికి ఈ జాతర చేస్తారు. ఈ జాతర మనకి ఈ సంవత్సరంలో జనవరి 28 నుంచి 4 రోజుల పండగగా మనం ఉత్సవాలుగా జరుపుకుంటున్నాం. ఎక్కడెక్కడి నుంచో కోటాను కోట్ల ప్రజలు వస్తుంటారు. నేను కూడా మొన్న జనవరి 9వ తారీఖు వెళ్ళాను. అప్పటికే చాలా మంది జనాలు ఉన్నారు. అంటే ఇంకా జరుగుతున్నాయి, కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తుల కోసం సౌకర్యాలు అవి చేస్తున్నారు. మన ప్రభుత్వం కూడా ఆరోగ్య నిమిత్తంగా వసతి సదుపాయాలు, భక్తులు ఉండడానికి నీటి సదుపాయాలు, ఆరోగ్యం పరంగా అంబులెన్స్లు, డాక్టర్ పర్యవేక్షణలు అన్ని ఏర్పాట్లు అయితే మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. ఆ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఘనంగా జరుగుతున్నాయి. ఇది ఈ 4 రోజుల పండగ మనం మేడారం జాతర అంటారన్నమాట దీనికి. దీని వెనకాల ఇంత ఆంతర్యం ఉంది. అయితే ఈ పండగ మనకి ఏం చెప్తోంది అంటే కనుక అన్యాయం మీద పోరాటం చెయ్యాలి, న్యాయం కోసం పోరాటం చెయ్యాలి అని, తర్వాత ధర్మము, త్యాగము ఇవి నేర్పిస్తోంది ఈ పండగ. మనం పండగ చేసేసుకుంటున్నామంటే చేసుకోవడం కాదు, ఆ పండగ నుంచి కొంతైనా మనం నేర్చుకోవాలి కదా. ఈ పండగ ఆంతర్యము, అదే ఈ జాతర యొక్క ఆంతర్యం ఇది. అయితే ఈ తల్లికి ఇష్టమైనది బెల్లము. దీన్ని ఇక్కడ ఏం చేస్తారంటే బెల్లాన్ని బంగారం కింద చెప్తారు. మన బంగారము మొదట్లో నాకు తెలియలేదు, బంగారం అంటే ఏంటి అని అన్నాను. అంటే మామూలు బంగారం ఏమో అనుకున్నాను, కాదు, ఈ బెల్లాన్ని బంగారం కింద చెప్పుకుంటారనమాట. అది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే నేను మొన్న చూశాను కూడా, దాన్ని ఏంటంటే మనకి ఏదైనా కోరిక చెప్పుకొని ఆ కోరిక తీరంగానే తులాభారం చేస్తారు. ఓకే. అంటే ఆ వ్యక్తి యొక్క ఎవరి కోసమైతే కోరుకుంటున్నామో ఆ వ్యక్తిని త్రాసులో కూర్చోపెట్టి ఆ వ్యక్తికి సరి సమానంగా తూగేంత బెల్లాన్ని సమర్పిస్తారు ఆ తల్లికి అనమాట. ఇది తులాభారం అంటారు. అక్కడ చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన కార్యక్రమం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.